వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత చరిత్ర అనేది కేవలం రాజ్యాల కథ కాదు. అది ధర్మం, జ్ఞానం, వీరత్వం, సంస్కృతి కలిసి నిర్మించిన ఒక మహాసాగరం. ఈ మహాసాగరంలో శాశ్వతంగా ప్రకాశించే ఒక అద్భుత నక్షత్రం ఉజ్జయినికి మహారాజు విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడు కేవలం ఓ రాజు కాదు. ఆయన ధైర్యానికి ప్రతీక, ధర్మానికి పరిరక్షకుడు, జ్ఞానానికి ఆశ్రయదాత, భారతీయ ఆత్మగౌరవానికి సజీవ చిహ్నం. చరిత్ర కథనాల ప్రకారం ఆయన సామ్రాజ్యం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆ ప్రభావం ఆసియా ఖండమంతా విస్తరించిందని ఎన్నో పురాణాలు, ప్రజాకథలు, శాసనాలు చెప్తున్నాయి. విక్రమ సావంత్ అనే కాలగణన విధానం నేటికి కొనసాగుతుండడం ఆయన ప్రభావానికి నిదర్శనం. నవరత్న సభ జ్ఞానానికి రాజసింహాసనం. విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారని భారతీయ సాంప్రదాయం చెప్తుంది. అందులో ముఖ్యంగా కాళిదాసు వంటి మహాకవులు ఉండడం ఆ కాలపు జ్ఞాన వైభవాన్ని తెలియజేస్తుంది. అది కేవలం రాజ్యపాలన కాలం కాదు. భారతీయ విజ్ఞానం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, తత్వశాస్త్రం పరాకాష్ఠకు చేరిన యుగం. మరి పాఠ్య పుస్తకాలలో ఆయన చరిత్ర ఎందుకు లేదు? ఎందుకు విక్రమాదిత్యుడి గాథలు మన పిల్లల పుస్తకాలలో విస్తృతంగా కనిపించవు? ఎందుకు ఆయన వంటి మహనీయుల చరిత్రను చిన్న చిన్న పేరాగ్రాఫ్లకే పరిమితం చేశారు? మన చరిత్రలో విదేశీ దండయాత్రలకు, విదేశీ దోపిడీదారులకు విస్తార స్థానం దక్కింది. కానీ భారతీయ మహోన్నత రాజుల వైభవం మాత్రం మరుగున పడింది. ఎందుకు? చరిత్రను మర్చిపోవడం అంటే మన మూలాలను కోల్పోవడం. మన మహానుభావులను మర్చిపోవడం అంటే భవిష్యత్తు తరాల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరచడం. అవునంటారా? కాదంటారా? విక్రమాదిత్యుడు ఒక జ్ఞాపకం కాదు, ఒక జాగృతి. విక్రమాదిత్యుడు గతంలో జీవించిన రాజు మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో గుర్తు చేసే ఒక శక్తి. ఆయన కథలు మనకు చెబుతున్న సందేశం ఒకటే: ధర్మం, జ్ఞానం, ధైర్యం కలిసినప్పుడు ఒక నాగరికత ప్రపంచాన్ని ప్రభావితం చేయగలదు, వివిధ జాతుల మనసులు గెలుచుకోగలదు. మనం ఎక్కడా ఎవరి మీద ఆధిపత్యం ప్రదర్శించలేదు. విక్రమార్కుడి దగ్గర నుంచి చోళుల దాకా మనం ప్రపంచంలో భూభాగాన్ని అక్కడి ప్రజల మనసులతో గెలిచాం, యుద్ధంతో కాదు. మన పిల్లలకు మన మహానుభావుల గాథలు తెలియాలి. వారి విజయాలు, వారి విలువలు, వారి త్యాగాలు తెలుసుకోవాలి. ఎందుకంటే చరిత్రను గుర్తుంచుకున్న జాతి ఎప్పుడూ తల వంచదు. చరిత్రను మరిచిన జాతికి భవిష్యత్తు ఉండదు. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.